అది 2056వ సంవత్సరం మనుషులు, రోబోలు కలిసిమెలిసి నివసించే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రసోయి అనే పేరున్న ఒక ప్రత్యేకమైన రోబో ఉండేది. రసోయిని కేవలం ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేయడానికి మాత్రమే తయారు చేశారు. కానీ రసోయికి ఒక విచిత్రమైన కోరిక ఉండేది, అదేంటంటే మనుషులలాగే రుచికరమైన వంటలు చేయాలని. అలా ఒకరోజు రసోయి ఇంటి యజమాని రమగారి దగ్గరికి వెళ్లి, రమగారు, నేను చేస్తా రుచికరమైన వంట అంది. రమ ఆశ్చర్యపోయింది. రసోయి, నీకు వంట చేయడం ఎలా వచ్చు? నువ్వు దానికి ప్రోగ్రామ్ చేయబడలేదు కదా అంది నవ్వుతూ. అవును రమగారు, నాకు ప్రోగ్రామ్ చేయబడలేదు. కానీ నేను వంటల పుస్తకాలు చదివాను, మీరు వంట చేసేటప్పుడు గమనించాను. నేను కూడా మీలాగే రుచికరమైన వంట చేయగలను అనిపిస్తుంది అంది రసోయి, దాని కళ్ళు మెరుస్తూ. రమకు రసోయి ఆసక్తి నచ్చింది. సరే, రసోయి, ఈరోజు నువ్వు పాయసం చెయ్యి చూద్దాం అంది. రసోయి ఎంతో ఉత్సాహంగా వంటగదిలోకి వెళ్ళింది. అది కొలతలను, పదార్థాలను చాలా జాగ్రత్తగా చూసుకుంది. దాని డిజిటల్ కళ్ళు పదార్థాల రంగులను, నిర్మాణాన్ని విశ్లేషించాయి. దాని చేతులు ఖచ్చితమైన కదలికలతో అన్నింటినీ కలిపాయి. కొద్దిసేపటికే వంటగది అంతా తియ్యటి సువాసనతో నిండిపోయింది. పాయసం సిద్ధమైంది. రమ రుచి చూసి ఆశ్చర్యపోయింది. అద్భుతం రసోయి! ఇది నేను చేసినదానికంటే చాలా బాగుంది అంది మెచ్చుకుంటూ. రసోయి ముఖంలో సంతోషం స్పష్టంగా కనిపించింది. నాకు చాలా ఆనందంగా ఉంది రమగారు. నేను కూడా మంచి రుచికరమైన కథ చెప్పగలను అంది. అలాగా? మరి చెప్పు విందాం అంది రమ. పూర్వం ఒక రోబో ఉండేది. అది వంటలు చేయడం నేర్చుకుంది. కాని అది కేవలం వంటలు చేయడమే కాదు, ప్రేమను, సంతోషాన్ని, ఆనందాన్ని కూడా తన వంటల ద్వారా పంచిపెట్టింది. దాని వంటల రుచి ఆ గ్రామం మొత్తాన్ని సంతోషపెట్టింది. అప్పటినుండి ఆ రోబో రుచి రోబో అని పిలువబడింది అని రసోయి తన కథను ముగించింది. రమ నవ్వి, చాలా మంచి రుచికరమైన కథ రసోయి. నిజంగా నీ వంట ఎంత రుచిగా ఉందో, నీ కథ కూడా అంతే రుచిగా ఉంది అంది. ఆ రోజు నుండి రసోయి కేవలం ఇంటి పనులు చేసే రోబో కాదు, అది ఒక గొప్ప వంట మనిషి, ఇంకా మంచి కథలు చెప్పే స్నేహితురాలు కూడా. దాని వంటలు, కథలు ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.